శ్రీకాళహస్తి కోవా గురించి విన్నారా? కోవా ఇచ్చినట్టు శ్రీకాళహస్తి వాసులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఊరు ఎవరు వచ్చినా ఈ కోవా టేస్ట్ చూపించక మానరు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అంటే గుర్తొచ్చేది శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం. ఇక్కడ స్వామివారి ఆలయం ఎంత ఫేమస్సో శ్రీకాళహస్తిలో తయారయ్యే పాలకోవా కూడా అంతే ఫేమస్. నిజానికి పాలకోవా అంటే మన భారతీయులకు కొత్తేమీ కాదు. అయితే మిగతా ప్రాంతాల పాలకోవాతో పోలిస్తే ఇక్కడ తయారయ్యే కోవాకు రుచిలోనూ మేకింగ్ విధానంలోనూ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ తయారయ్యే విధానంలోనే శ్రీకాళహస్తి కోవాకు ఒక సపరేట్ క్రేజ్ అండ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర మొదలుకొని లెజెండరీ సింగర్ ఎస్పీబీ గారు, నందమూరి బాలకృష్ణ గారు, ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు అంతలా ఫేమస్ అయిన ఈ కోవా ఎలా చేస్తారు? ఈ డిఫరెంట్ టేస్ట్ కి కారణం ఏంటి? అలాగే ఇక్కడ కోవాతో పాటు శ్రీకాళహస్తి కోఆపరేటివ్ మిల్క్ సప్లై సొసైటీలో ఇంకా ఏ ఐటమ్స్ ఉంటాయో, మస్ట్ ట్రై చేయాల్సిన ఐటమ్స్ ఏంటో క్లియర్ గా చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఈ కాళహస్తి కోవా ఎలా చేస్తారో చూద్దాం. మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు టేస్ట్ నచ్చిందే అనుకోండి, అందులో ఏ ఇంగ్రీడియంట్స్ కలిపారా అని డీకోడ్ చేసేస్తూ ఉంటాం. కానీ కాళహస్తి కోవా మాత్రం పూర్తి డిఫరెంట్. సాధారణంగా మన ఇంట్లో పాలకోవా చేస్తే గ్యాస్ స్టవ్ లేదా పల్లెటూర్లలో అయితే కట్టెల పొయ్యి మీద చేస్తారు. కానీ శ్రీకాళహస్తి కోవా చేయడానికి మాత్రం వీళ్ళు వాడేది వేరుశెనగ పొట్టు. ఈ పొట్టు వాడటం వల్ల మంట తక్కువ ఎక్కువ అవ్వకుండా సమానంగా ఉంటుంది. ప్రాపర్ టెంపరేచర్తో హీట్ అవ్వడం వల్ల కోవాకు సూపర్ టేస్ట్ వస్తుంది. అలాగే పాలకోవాకి బెస్ట్ టేస్ట్ రావాలంటే బెస్ట్ క్వాలిటీ మిల్క్ వాడాలి. శ్రీకాళహస్తి కోవాకు వాడేది 100% న్యాచురల్ అండ్ ప్యూర్ మిల్క్ చేయడానికి ఉపయోగిస్తారు. నేను మేకింగ్ ప్రాసెస్ చూస్తూనే ఉన్నా. మిల్క్ అండ్ షుగర్ తప్పితే రెండో పదార్థం ఏది కోవా తయారీలో వాడలేదండి. ప్యాకెట్ పాలు, పౌడర్ పాలు వాడితే ఈ టేస్ట్ అయితే ఖచ్చితంగా రాదు. మనకి బయట స్వీట్ షాప్స్ లో దొరికే కోవా తయారీలో 90% ప్యాకెట్ లేదా పౌడర్ మిల్కే వాడతారు. అలాగే ఇప్పుడు చాలా చోట్ల పాలకోవాను ఆటోమేటెడ్ మెషిన్స్ తో చేస్తున్నారు. కానీ ఇక్కడ పూర్తిగా హ్యాండ్ మేడ్. మార్నింగ్ 6 నుంచి 12 వరకు కోవా ఫ్రెష్ గా చేస్తూనే ఉంటారు. ఇలా తయారైన కోవాను లైట్ గా ఆరబెట్టిన తర్వాత 250 and 500 grams క్వాంటిటీతో ప్యాక్ చేస్తారు. ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు దూర ప్రాంతాలకు కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఈ ప్యాక్స్ లో కోవా 5 days వరకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఈ కోవాను మళ్ళీ ట్రై చేశాను. అంటే 3 days తర్వాత ట్రై చేసిన తర్వాత కూడా శ్రీకాళహస్తిలో ఎంత ఫ్రెష్ గా అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అంతే ఫ్రెష్ గా ఉంది. ఇక్కడ కోవాతో పాటు ఇంకో సూపర్ డెజర్ట్ ను శ్రీకాళహస్తి డైరీ వారు ప్రపంచానికి పరిచయం చేశారు. అదే కోవా విత్ ఐస్ క్రీమ్. మీరు గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ తినే ఉంటారు. అలాగే కాళహస్తిలో కోవా విత్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్. ఈ ఐస్ క్రీమ్ కూడా వీళ్ళ ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేసింది. వీటితో పాటు ఇక్కడ బాసుంది, బాదాం మిల్క్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ రిలాక్స్డ్ గా కూర్చుని ఇక్కడ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేయొచ్చు. ప్రైసింగ్ వచ్చేసి కోవా విత్ ఐస్ క్రీమ్ జస్ట్ 30 rupees మాత్రమే. ఆ టేస్ట్ కి ఆ ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ దొరికే మిగతా ఐటమ్స్ ప్రైస్ లిస్ట్ వచ్చేసి మీరు స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళ ఐస్ క్రీమ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో సూపర్ క్వాలిటీతో ఉన్నాయి. ఐస్ క్రీమ్ కప్స్, కోన్స్ కూడా ఉంటాయి. బయట 50 rupees ఉండే బిగ్ సైజ్ కోన్ వీళ్ళ దగ్గర జస్ట్ 20 rupees మాత్రమే. బెస్ట్ టేస్ట్ అండ్ రీజనబుల్ ప్రైస్ తో ఉన్నాయి వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని. కాళహస్తి టెంపుల్ కి వచ్చిన చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి కోవా తీసుకువెళ్తారు. తిరుపతికి వచ్చాము, అక్కడ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు కాళహస్తి వెళ్తున్నామంటే అక్కడ పాలకోవా ట్రై చేయమని చెప్పారు ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసాం, చాలా బాగుండే. సో అందుకే హైదరాబాద్ కి ఒక 10 kgs పార్సల్ తీసుకెళ్తున్నాం. ఇక్కడ ట్రై చేసాం. ఫస్ట్ ట్రై చేసాక ఇంకా బాగుంది. సో ఇంకా ఎక్స్ట్రా ప్యాకేజెస్ కూడా తీసుకుని వెళ్తున్నాం. ఇక్కడికి వస్తే పక్కా ట్రై చేయండి. చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. శ్రీకాళహస్తి దగ్గర తిరుపతి నుంచి వస్తుంటే సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, మర్చిపోరు ఇక మీరైతే. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ వాడని ఏ ఫుడ్ ప్రోడక్ట్ మార్కెట్ లో దొరకట్లేదు. ఇలాంటి రోజుల్లో అసలు ఈ డైరీ పాలను ఎలా సేకరిస్తుంది, ఇంత ప్యూర్ మిల్క్ తో కోవాను ఎలా తయారు చేస్తున్నారు అని ఎంక్వైరీ చేస్తే 1953లో స్టార్ట్ అయిన ఈ డైరీ రోజు సుమారుగా 5,000కు పైగా రైతుల నుంచి 8,000 లీటర్ల పాలను శ్రీకాళహస్తి చుట్టుపక్కల ఉన్న 43 గ్రామాల నుండి సేకరిస్తారు. రోజు అలా సేకరించిన వాటిలో 1000 లీటర్ల పాలను కోవా తయారీకి వాడుతుంటారు. అలాగే 100 లీటర్లతో బాదాం మిల్క్ అండ్ బాసుంది చేస్తారు. దాదాపుగా 5,000 లీటర్ల పాలను శ్రీకాళహస్తిలో ఉన్న వేల ఇళ్లకు అలాగే హోటల్స్ కు డోర్ డెలివరీ ద్వారా అందిస్తారు.
ఈ పాలను తీసుకోరు. ఈ స్ట్రిక్ట్ రూల్ వల్లే ఎటువంటి కల్తీ లేని పాలను, మిల్క్ ప్రొడక్ట్స్ ను ప్రజలకు అందిస్తున్నామని ఇక్కడ మేనేజ్మెంట్ వారు చెప్పారు. తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో మన 1964 యాక్ట్ పనిచేస్తున్న ఏకైక పెద్ద సంస్థ అంటే మాదేను. గొప్పగా చెప్పాల్సిన విషయం. మా సంస్థ తయారైన కోవాను చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మరియు అరబ్ కంట్రీస్ కావచ్చు, కంపల్సరీగా ప్రతి రోజు ఒక 50 కేజీలు ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. టెంపుల్కి వచ్చిన యాత్రికులు ప్రతి ఒక్కరు మా కోవా తీసుకోకుండా పోయిన యాత్రికులు ఉండరు. ఇంకా ఇక్కడ కోవా దొరికే టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు మాత్రమే ఇక్కడ కోవా దొరుకుతుంది. 3 తర్వాత వెళ్తే మాత్రం మీకు కోవా దొరకదు. ఇక్కడ ఉన్న మిగతా అన్ని ప్రోడక్ట్స్ మాత్రం రాత్రి 8:30 వరకు దొరుకుతాయి. శ్రీకాళహస్తిలో ఈ కోవా మొత్తం 3 ప్లేసెస్ లో దొరుకుతుంది. 1 కోఆపరేటివ్ సొసైటీ హెడ్ ఆఫీస్, 2 అగ్రహారం ఏరియాలో కొత్త స్టోర్ లో, 3వ స్టోర్ శ్రీకాళహస్తి టెంపుల్ లోనే ఉంటుంది. మీరు గేట్ నెంబర్ 4 నుంచి టెంపుల్ లోపలికి వెళ్తే స్వామివారి అన్నప్రసాదం బిల్డింగ్ పక్కనే మీకు కనిపిస్తుంది. ఎన్ని స్టోర్స్ ఉన్నా కూడా మీరు కోవా విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ టేస్ట్ చేయాలంటే మాత్రం హెడ్ ఆఫీస్ స్టోర్ కి రావాల్సిందే. టెంపుల్ నుంచి ఇక్కడికి ఆటోలో 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రజలకు క్వాలిటీ మిల్క్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అందిస్తున్న శ్రీకాళహస్తి డైరీను శ్రీ ఎస్ రామ్మూర్తి గారు ప్రారంభించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వారే ఈ డైరీ స్థాపనలో కృషి చేసిన వారు. సో అదండి శ్రీకాళహస్తిలో సుమారుగా 70 ఏళ్ల చరిత్ర ఉన్న ఫేమస్ పాలకోవా గురించి ఒక డీటెయిల్ బ్లాగ్. సో మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి, తిరుపతి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ కోవాని ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. అలాగే మీరు దూర ప్రాంతంలో ఉన్నవారైతే శ్రీకాళహస్తి రాలేము అనుకున్న వారి కోసం ఈ డైరీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీసెస్ ఉన్న కొన్ని ఏరియాస్ కి మాత్రం ఈ కోవాను కొరియర్ చేస్తున్నారు. కొరియర్ సర్వీస్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ను కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వనిత ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఇష్టమైన మీ ఊర్లో దొరికే ఫేమస్ స్వీట్ లేదా ఫేమస్ ఫుడ్ గురించి కామెంట్ చేయండి.